హాయ్ అండి. 100 డేస్ ఛాలెంజ్‌లో భాగంగా ఈరోజైతే డే 36. సో, ఈరోజు మనం ప్రాఫిట్‌లోని క్లోజ్ చేసాం. దేంట్లో ఎంట్రీ, ఎగ్జిట్ అనేది చూసాము. నిఫ్టీ 50 చూడండి ఎగ్జాక్ట్‌గా అంతవరకు కన్సాలిడేషన్ వచ్చినది. ఎంత సడన్‌గా వైలెంట్ మూవ్ అనేది వచ్చింది. మీరెవరైనా ఈ డౌన్వర్డ్ ఎంట్రీ తీసుకొని ఉండి ఈ క్యాండిల్‌లో లాస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఖచ్చితంగా కమెంట్లో అయితే తెలియజేయండి. ఎంత వైలెంట్ మూవ్ చూడండి, అంత వైలెంట్ మూవ్ వచ్చింది. ఎగ్జాక్ట్‌గా వైలెంట్ మూవ్ అయిపోయినాక 11:00 మళ్ళీ అంతే రివర్సల్గా మళ్ళీ డౌన్వర్డ్ వచ్చింది. 10:30కి వచ్చిన వైలెంట్ మూవ్ అనేది స్టాక్స్ అన్నిట్లో సడన్గా మొమెంటం అనేది వచ్చేసింది. మీరు అబ్జర్వేషన్ చేసి చూడండి. నేను ఇక్కడ ఏవైతే 29 యాడ్ చేసుకున్నాను స్టాక్స్, ప్రతి స్టాక్లో మొమెంటం అనేది ఆ టైంలో వచ్చింది. అంత సడన్గా వైలెంట్ మూవ్స్ వస్తే నార్మల్గా తీసుకున్న వాళ్ళకి ఎంత స్టాప్ లాస్ హిట్ అయిపోయి ఉండింటాయి ఏంటి, అసలు నిజంగా డౌన్వర్డ్ మూవ్ తీసుకున్న ప్రతి ఒక్కరికి లాస్ అయి వచ్చింటుంది. లేదా సపోర్ట్ ఏరియా దగ్గర ఉంది అని తెలిసిన వాళ్ళకైతే మాత్రం మంచి ప్రాఫిట్ అయితే బుక్ చేసుకొని ఉంటారు. సో దివీస్ ల్యాబ్ కూడా నేను చెప్తున్నాను ఆల్ టైమ్ హై పాయింట్లో ఉంది అని. నేను 10K ఎంట్రీ అనేది తీసుకున్నాను. నెక్స్ట్ ఇమీడియట్ 10-15 క్యాండిల్లోని ట్రైలింగ్ చేస్తూ ఉండగానే సడన్గా ట్రైలింగ్ స్టాప్ లాస్ హిట్ అయిపోయి 175 రూపీస్ మాత్రమే బుక్ అయిపోయింది. తర్వాత హాల్ స్టాక్ కూడా చూడండి, ఇది రిజల్ట్స్ అంత పెద్దగా పోస్ట్ చేయలేదు, అంత రిజల్ట్స్ బాగాలేవు, కానీ స్టాక్ అనేది మొమెంటం వస్తుంది బికాస్ ఆఫ్ డిఫెన్స్కి హెల్ప్ చేస్తున్నందుకు. అండ్ హ్యావెల్స్ స్టాక్ కూడా చూడండి, ఇది కూడా ర్యాలీ చేస్తూ ఉంది. ఈరోజు మంచి మొమెంటం ఇచ్చిన స్టాక్ మార్నింగ్ ఏది అంటే హ్యావెల్స్ స్టాక్. సో బ్యాంక్ నిఫ్టీని కూడా సేమ్ అదే టైంలో వచ్చిందా లేదా మూవ్ అనేది అబ్జర్వేషన్ చేసి చూద్దాము. ఎగ్జాక్ట్గా బ్యాంక్ నిఫ్టీలో కూడా సేమ్ సినారియో. ఎప్పుడైతే నిఫ్టీలో మొమెంటం వచ్చిందో బ్యాంక్ నిఫ్టీలో కూడా 10:30కి సడన్ మొమెంటం వచ్చింది. మళ్ళీ మీరు చూడండి 11కి ఎంతైతే అబోవ్ వెళ్ళిందో అంతకి రివర్సల్ ఫాల్ అయితే అయింది. అంటే ప్రాఫిట్ బుకింగ్ జరిగి ఉంటుంది ఆ పొజిషన్లో అనేది మనకు క్లారిటీగా అర్థమవుతుంది. అందుకే స్ట్రిక్ట్ స్టాప్ లాస్ మెయింటైన్ చేసిన వాళ్ళకి మాత్రం లాస్ అయితే అవ్వదు. జిఎస్డబ్ల్యూ స్టీల్ కూడా చూడండి, నిన్న మనం ఎంట్రీ అయితే తీసుకున్నాం కదా, 1008 అనే లెవెల్ నిన్న రెసిస్టెన్స్ ఉండింది. ఎప్పుడైతే అది క్రాస్ అయిందో మంచి ర్యాలీ అయితే ఈరోజు ఈ స్టాక్లో కూడా మనం చూస్తున్నాం. 3% అనేది జిఎస్డబ్ల్యూ స్టీల్ స్టాక్ ఈరోజు ర్యాలీ అయితే చేసేసింది. సో నేను ఎంట్రీ తీసుకున్న నెక్స్ట్ స్టాక్ వచ్చేసేసి అల్ట్రా సెమ్కో స్టాక్లో నేను ఎంట్రీ అనేది తీసుకున్నాను. ఓన్లీ 2 స్టాక్స్ మాత్రమే ఎంట్రీ అనేది తీసుకున్నాను. సో ఒకటి దివీస్ ల్యాబ్, సెకండ్ది అల్ట్రా సెమ్కో. సో అల్ట్రా సెమ్కో స్టాక్లో నేను ఎంట్రీ తీసుకున్న ఎగ్జాక్ట్ పొజిషన్ వచ్చేసేసి థర్డ్ క్యాండిల్లో. ఈరోజు మార్కెట్ ఓపెన్ అయినాక సెకండ్ క్యాండిల్లో ఎంట్రీ అనేది అప్వర్డ్ తీసుకున్నాను. 945కి అబవ్ ఎంట్రీ అనేది తీసుకున్నాను అండ్ హోల్డ్ చేస్తూ ఉండినాను. బికాజ్ 11,668 అనేది నా స్టాప్ లాస్ ఉండింది. అది హిట్ కాలేదు, కన్సాలిడేషన్ వస్తూ ఉండింది. సో అలానే మొమెంటమ్ని క్యాప్చర్ చేసుకున్నాను. ఎప్పుడైతే 10:30కి సడన్గా ర్యాలీ అయితే అయిందో నా ఫస్ట్ టార్గెట్ అనేది హిట్ అయిపోయింది. సో నేను ప్రాఫిట్ బుక్ అనేది చేసేసుకున్నాను. సో ఓవరాల్గా 1487 రూపీస్ ప్రాఫిట్ అనేది బుక్ చేసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.